ఊరు ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడు, జగన్ చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి? మాకు అపమానుడు, చాలా మంచి పని. వాళ్ళ నాన్నగారు కంచి మాకు చాలా అపమానం. వాళ్ళ నాన్న పడిపోయిన కాంగ్రెస్ని లాక్కొచ్చాడు. కాంగ్రెస్ ఎప్పుడూ గతమైపోయింది. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసి పడిపోయిన కాంగ్రెస్ని నేతృత్వం వచ్చాడు. ఆయన గుండెల్లో చరిత్రగా జనాలు మిగిలిపోయారన్నమాట. ఆయన ఆ రోజుల్లోనే పెద్ద మెజారిటీతో గెలిచాడు. మళ్ళీ రెండోసారి రాబోడికి గెలిచారు, ఒక సంవత్సరంలో చచ్చిపోయారు. ఆ అపమానం ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద మాకు ఉండిపోయింది. ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఏమో తెలియదు భయ్యా. ఏది గెలిస్తే మేలు అంటారు? నా జగన్ అయితే గెలిస్తే మేలు అనిపిస్తుంది. జగన్. ఎందుకని జగన్? రాలని ఎవరు రాలేదు కదా ఇప్పటికి వచ్చి, అంటే రాలేదు, వస్తే ఏది మారుతుందో అని, అంతే. కొత్త 10 అంతే, అంతవరకు. అంటే చంద్రబాబు ఏం చేయలేదా మరి 5 సంవత్సరాల్లో? చేసినోడు చేసాడు, చేయలేనాడు చేయలేదు, అంతే. పేదవాడికి ఏం మేలు అవ్వలేదు, ఉన్నవాడికి మేలైంది. బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకని వయస్సు? ఎందుకు అంతే మరి, అన్నీ చెప్పగలం. ఎందుకంటే ఏం చెప్తాం, బాగా చేస్తాడని వాళ్ళ నాన్న చేస్తాడని అనుకుంటున్నాం, అంతే. ఇంకేంటి ఏడు చేసినాడు, ఇదిగో ఉన్న కాడ కొట్టుకుపోతాడు, బిల్డింగ్లు కూడా పట్టుకుపోతాడు. ఇంకేంటి ఏడు చేస్తాడు. వెళ్తాను 2 రోజులు దానిగా చేశాడు, అదే నేను చేయడం. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు మీకు తెలుసా? మీకు అన్నీ తెలుసు కదా, ఇంకెందుకు చెప్పడం. మహానుభావుడు, వర్షాలు పడి చత్తనం 40,000 పెట్టుబడి పెట్టాం, కొంచెం బింజి రాలేదు. ఎందుకు చొక్కమేంటి? థ్యాంక్ యూ. జగన్ చంద్రబాబు? జగన్ అనుకుంటున్నాం. జగన్. ఎందుకని జగన్? ఎందుకంటే కొత్త కదా అనేసి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అనేసి అందరూ అనుకుంటున్నారు. కొత్త కదా, అవకాశం ఇస్తే ఒకసారి జగన్ అన్న పరిపాలన ఎలా ఉంటుందో చూద్దాం అనేసి అనుకుంటున్నారు అందరూ. అంటే చంద్రబాబు ఏం చేయలేదా మరి 5 సంవత్సరాల్లో? అంటే ఆయన చేశారంటే మరి, అంటే జగనన్నకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే జగనన్న ఇంతకంటే మంచిగా చేస్తారేమో అనేసి అనుకుంటున్నారు. ఇంకెంతకంటే కూడా మంచిగా చేస్తారు కదా అనేసి అనుకుంటున్నారు జనం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ అంటే మన జగన్ పార్టీ కొద్దిగా బాగుందన్న. జగన్ పార్టీ. ఎందుకని జగన్ పార్టీ? అతను ఇంతకుముందు బాగా కష్టపడి పాదయాత్ర చేశాడు, బాగా హామీలు కూడా ఇస్తారని చెప్పి దాని గురించి కొద్దిగా బాగుంది. అంటే చంద్రబాబు ఏం చేయలేదా మరి 5 సంవత్సరాలు? చంద్రబాబు 5 సంవత్సరాలు మా పెద్ద మార్పు, జనాలు కూడా మార్పు కోరుకుంటున్నారు. అది ఎందుకని మార్పు జనాల్లో ఏం చేయలేదు, ఈ దగ్గర చేసి మొన్న పసుపు కుంకుమ మీద ఏ చేశాడు అంతే. దాని గురించి మార్పు కోసం చేద్దామని జగన్ మార్పు గురించి కోరుకుంటున్నారండి జనాన్ని అందరూ. అన్నది మెయిన్ మార్పు కావాలి అని. ప్రాబ్లం ఏంటంటే ఏదో అభివృద్ధి అవుతుందని మార్పు గురించి కోరుకున్నారు. అది వాడు వస్తే ఏం చేస్తారన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సీఎం చేసి ఇంకో సీఎం అయితే వాడు ఏం చేస్తారన్నది వాడు జనానికి కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక మార్పు ఉంది, ఇతరత్వ ఇంకేం చేస్తారన్న జనానికి ఒక ఆశ అన్నది ఉంటుంది కదా. అది మార్పు గురించి చూస్తున్నారు. అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.